నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తాజాగా సోషల్ మీడియా వేదికగా అయితే ఒక న్యూస్ బాగా హల్చల్ చేస్తుంది. ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరినట్టు అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతానికి అపాయింట్మెంట్ ఇవ్వద్దు ఆపమన్నట్టుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వచ్చింది. అంటే నిప్పు లేనిదే పొగలేదనేది ఒక వాస్తవం. సరే, మొత్తానికి ప్రయత్నం అయితే జరుగుంటుంది, లేకపోతే కొడాలి నాని పేరు అక్కడ రావాల్సిన అవసరం లేదు ఎంతమంది పేర్లు. సో ఎందుకు ప్రయత్నం చేసి ఉంటాడంటారు, ఎందుకు రేవంత్ రెడ్డి దాన్ని తిరస్కరించి ఉంటాడంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే రెండు రకాలుగా నేను ఆలోచిస్తున్నా అండి. ఒకటి, ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గుడివాడకు చెందిన వ్యక్తి అయినందువల్ల ఆయనకి ఇక్కడ ఆస్తిపాస్తులు లేవని మీరు అనుకోవద్దు. ఆయనకి కొన్ని ప్రయోజనాలు ఆస్తిపాస్తులు అవి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రస్తుతానికైతే మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రిగా ఉండేది ఎన్నాళ్ళు ఉండేది ఎవరు చెప్తాడంటే రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. మాజీ మంత్రి ఇప్పుడు రేపు ఎలక్షన్ రాబోతున్నాయి. అసలు ఎమ్మెల్యేగా ఎవరవుతారో ఎవరు ఉండరో తెలియదు. ఇప్పుడు కనీసం శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి, గతంలో తెలుగుదేశంలో ఈయన చేశాడు కాబట్టి దీని మూలన అడిగి ఉంటాడు. ఇది ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఒకసారి కలిస్తే మర్యాదపూర్వకంగా రేపు ఎప్పుడన్నా ఉత్తరోత్తర ఏమన్నా అవసరాలు వచ్చినప్పుడు ఉపయోగపడతాడు అనుకుని ఉండొచ్చు. లేదు, ముఖ్యమంత్రి గారి తరపున ముఖ్యమంత్రి గారికి ఆయన బాగా సన్నిహితుడు కాబట్టి బాగా ఈ గ్రూప్లో ఉన్నాడు, క్వార్టరీలో ఉన్నంత క్లోజ్నెస్ ఉంది ఆయనకి. బహుశా మరి అంతకుముందు 2-3 సార్లు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు డికే శివకుమార్ ద్వారా అంతకుముందు గెలవగానే ఒక ఎంపీ ద్వారా కూడా ఈయన్ని కలవటానికో రాయబారం పంపాడు. అప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారు. నేను ఇప్పుడే పదవిలోకి వచ్చాను, నేను వేరే కార్యక్రమాలలో బిజీగా ఉండానని. మరి ఇప్పుడు కొద్దిగా 1 నెల అయింది కాబట్టి వెసులుబాటు వచ్చింది కాబట్టి మరి ఈయన ద్వారా ఏమన్నా కదిపారా అనేది ఒక ఆలోచన. అది నా వ్యక్తిగతంగా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అయ్యి ఉండొచ్చు. ఆ రెండు సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇతని ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈయనది పెండింగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈయన గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియని వ్యక్తి ఏం కాదు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుసు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ప్రకటనలో 2 రాష్ట్ర ప్రజల్లో ఎంత ఏహ్యభావం కలిగించిందో అది మరి రేవంత్ రెడ్డి గారికి ఇంకో వేరే భావన అయితే ఉండదు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదండి. సిద్ధాంతపరమైన విమర్శలు చేసుకోవచ్చు, పార్టీ పరంగా చేసుకోవచ్చు. వ్యక్తుల మీద వాళ్ళ పరువు నష్టం కలిగేటట్టు, మనసు బాధ కలిగేటట్టు, ఇంట్లో వ్యక్తుల మీద కూడా, అంటే రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యులు, మహిళల మీద కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు నిండు శాసనసభలో చేసి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్న అంత మనసు బాధ కలిగించే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది కూడా కొద్దిగా ఆలోచించాలి. ఆయన సహజంగా వాళ్ళ సీఎంఓ పంపినప్పుడు ఎప్పటికప్పుడు ఒక 24 అవర్స్ 36 అవర్స్ ముందు ఎవరైతే అపాయింట్మెంట్స్ అడుగుతున్నారో ఫలానా రోజుకి ముందుగా పంపిస్తారండి. పంపించినప్పుడు ఆయనకున్న టైం దృష్ట్యా, అవతల వ్యక్తుల విశిష్టత దృష్ట్యా వాళ్ళని ప్రశస్తమైన వ్యక్తులైతే కలుస్తారు, కలవాల్సిన వ్యక్తులైతే. అది కానీ ఏమైనా ఇట్లాంటి కొంచెం నోటి దురుసు లేకపోతే ప్రజల్లో మంచి పేరు లేని వ్యక్తులు లేదా సమాజంలో చెడ్డగా ప్రొజెక్ట్ అయిన వ్యక్తులు వచ్చి కలిస్తే సీఎంఓకి వస్తేనే కొంచెం వాళ్ళకి కంపరంగా అనిపిస్తుంది. ఎవరొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా సరే ఒక పరువు తక్కువ వ్యక్తులు కనుక తిరుగుతుంటే సీఎంఓ రావద్దని కూడా చెప్తారు. అంతెందుకండి, విజయసాయి రెడ్డి గారిని పిఎంఓ ఆఫీసులో రావద్దని చెప్పారు. ఎందుకంటే పిఎంఓ ఆఫీస్కి వెళ్ళటం, బయటకు వచ్చి ఏదో ఇష్టం వచ్చిన వ్యాఖ్య చేయటం, అదేలే నాకు ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు, లేకపోతే మేము ప్రతిదీ ప్రధానమంత్రి గారి ఆఫీస్తో చేస్తాము. వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అందుకు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు తెలీదు, బీజేపీ చేసిందేమో కేంద్ర ప్రభుత్వం అన్నాడు ఆయన. ఎంత ఈజీగా ఒక అబద్ధాన్ని చెప్పాడు. ఈయన చెప్పటం ఈజీ, కానీ అవతల ఒంటి మీద
ఆ బట్ట పడిన కాల్చిన బట్ట వేస్తే దులుపుకోవటం వాళ్ళకి కష్టం. అంటే ఈ పిఎంఓ కానీ సీఎంఓ ఆఫీసుల్లో ఒక నిఘా ఉంటుందండి. ఆఫీసులకు వస్తున్న వ్యక్తులు ఒక స్థాయి గల వ్యక్తులు, మంచి భావన కలిగిన వాళ్ళు వస్తున్నారా, లేకపోతే సమాజంలో ఒక చెడు పేరుండి ఈ కుంభకోణాలు చేసేవాళ్ళు, అవినీతి పరులు, అక్రమ భూ కబ్జాదారులు ఇలాంటి వాళ్ళు వస్తున్నారనుకోండి, సీఎంఓకి ఏమన్నా కనెక్షన్ ఉందని బయట వాళ్ళు అర్థం చేసుకుంటారు, భయపడతారు. పోలీసులు కూడా భయపడతారు. ఇదిగో ఇప్పుడే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, ఫోటోలు చూపిస్తారు. అందుకని ఇట్లాంటి వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఆ దృష్ట్యా బహుశా నేను అనుకోవటం, దానికి తోడు ఈ మధ్యలో ఢిల్లీ వెళ్ళి వచ్చారు కదండి. ఢిల్లీలో చాలా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళాడు ఆయన. అందువల్ల కూడా పక్కన పెట్టమని ఉండొచ్చు నేను అనుకుంటున్నా. ఈ నా వ్యక్తిగతమైన అభిప్రాయం. లేకపోతే చాలామందికి అయితే ఇచ్చాడండి, చిన్న పెద్ద అని చూడకుండా కూడా వీలైనంత మందిని ఈ మధ్యలో ఎవరెవరు అడిగినా కూడా, అంటే వాళ్ళకి ఒక బ్యాడ్ రిప్యుటేషన్ లేకపోతే చాలు, కాస్త సమాజంలో మంచి వాళ్ళు అనుకుని అందరికి ఇచ్చారు. మరి బహుశా కాలం అక్కడ సరైన టైం దొరకివ్వలేదా, లేకపోతే ఈయన ఏదైనా ఇతర అంశాలు, అంటే సంబంధం లేని అంశాలు ప్రస్తావిస్తాడు, అది మనకి ఇబ్బందికరం, ఎందుకు నాకు అవసరమా అని దృష్ట్యా కొంచెం దూరం పెడతారు. అట్లా అంటే ఇంకో టాక్ కూడా నడుస్తుంది. రేపు ఏపీలో టీడీపీ గెలిస్తే ఎవరో కొడాలి నానిని కాపాడలేరు, కాబట్టి కాపాడగలిగిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎప్పటి నుంచే రాయబారం నడపడానికి వచ్చుంటాడని ఒక వార్తను, అలాగే జగన్మోహన్ రెడ్డి వార్తలయో మోసుకొచ్చుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎవరి మాట వింటలేదు కాబట్టి కొడాలి నానితో రాయబారం పంపుంటాడనేది ఇంకొక వార్త. అదే ఎందుకంటే కొడాలి నాని అనే వ్యక్తి గతంలో మీరు అన్నట్టు టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి, వాళ్ళకి సన్నిహితం ఉంది. అది సన్నిహితం ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో అతని ప్రవర్తన పట్ల కూడా ఆయనకు అవగాహన పూర్తిగా ఉంది. కాబట్టి రెండు ఉన్నాయి. అంతకుముందు ఉన్న రిలేషన్ ఒక టైపు, ఈ మధ్యలో ఆయన ప్రవర్తన చాలా తేడాగా ఉంది, చాలా అభ్యంతరకరంగా కూడా ఉంది. ప్రజలకే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి ఆయన ఎలా మింగగలుగుతాండి అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు. అవును, గతంలో చంద్రబాబు గారు బాధపడినప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఖండించాడు. ఎవరైనా ఖండించారు, అందరూ ఖండించారు. అట్లా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను ఆ స్థాయిలో అంటే అమానుషంగాను లేకపోతే సభలో లేని వాళ్ళని అశ్లీలంగా మాట్లాడటం అనేది అందరూ ఖండించారు. జాతీయ స్థాయిలో కూడా ఖండించారు. ఇక అది మాట్లాడేవాడికి లేనప్పుడు అది వేరే మాట. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన పంపిన రాయబారం అయినా కూడా ఈయన చేయడండి. ఇంకోటి మీరు అన్నారు కదా, రేపు కనుక అక్కడ మార్పు వస్తే అని. రేపు మార్పు వస్తుంది అనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఓటర్లకి అర్థమవుతుంది, లీడర్లకి అర్థమవుతుంది. లీడర్లు కూడా మాకు వద్దంటే వద్దని, ఇప్పుడు అంబటి రాయుడు మొన్న వచ్చారండి, ఆయన ఏదో భ్రమల్లో చాలా పెద్దగా ఊహించుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి ఇక్కడ దేశాలు ఇసురుకుంటున్నారు సెట్లు ఒకడి మీద ఒకడు. అదే కాపు రామచంద్రారెడ్డి కూడా అదే రోజు బయటకు వచ్చి చెప్తుంటే, నేను 10 ఏళ్ళ నుంచి శాసనసభ్యుడిని, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఇది నా పరిస్థితి ఇట్టా ఉందని చెప్తే అందరూ అదే చెప్పేటప్పటికి అంబటి రాయుడు కూడా, ఇప్పుడు ఆయనేమి మరీ తెలియని వ్యక్తి కాదు, రాజకీయాలు తెలవకపోవచ్చు కానీ ఆయన పెద్ద క్రికెటర్ కదండి. తర్వాత సమాజంలో విలువ ఉన్న మనిషి, నాకు ఈ పార్టీలో చేరితేనే నష్టం అనుకున్నాడు, దండం పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన కొడాలి నాని గురించి రేవంత్ రెడ్డి గారు ఎవరు రాయబారం పంపినా అటువంటి వ్యక్తికి అయితే ఆయన ఇస్తాడని నేను అనుకోనండి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట, మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, కనీసం ఫార్మాలిటీకి కూడా జగన్మోహన్ రెడ్డి నాకు ఇప్పటివరకు ఫోన్ చేయలేదని ఒక మాట అన్నారు. ఎందుకంటారు అసలు? అది చాలా విచిత్రమైన విషయం అండి ఇది. ఇప్పుడు మీరు అన్న తర్వాత నేను ఆ అంశం మీద నా దృష్టి కూడా పడింది. అసలు ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే సార్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎవరన్నప్పుడు కరుణానిధి గారి తర్వాత స్టాలిన్ వచ్చారు, స్టాలిన్ అభినందిస్తారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు అభినందిస్తారు. పక్క రాష్ట్రాలు, కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, అసలు అస్సాం ముఖ్యమంత్రి కూడా అభినందిస్తాడండి. ఇవాళ దూరం ఏముందండి, ఎవరు ఎక్కడ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అభినందిస్తారు. ఏముందా, మనకేమో నష్టమా? ఏం నష్టమైతే లేదు కదండి. అందులో రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్ర చీఫ్ మినిస్టరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన మీద ఏదైనా ద్వేషం ఉంటే ఉండొచ్చండి, కానీ ఆయన ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల ప్రతినిధి ఆయన. తర్వాత ఈ 2 రాష్ట్రాలకి సంబంధించిన పలు అంశాలు ఇంకా చర్చించుకుని పరిష్కరించుకునేవి ఉన్నాయి. ఆ దృష్టి అయినా కూడా ఆయన ఆ రిలేషన్ కంటిన్యూ చేయాలి. వ్యక్తిగతంగా మీరు పడపవచ్చు, అది వేరు, కానీ మీరు వాళ్ళ 4 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలు కూడా మీరు కాపాడినప్పుడు ముఖ్యమంత్రి పదవిలో మీరు ఎందుకండి? ఇప్పుడు అందుకోసమైనా కనీసం ఆ లౌక్యం మెయింటైన్ చేయాలి కదండి. అది డిప్లొమసీ అది కూడా మెయింటైన్ చేయలేదంటే నేను కూడా ఆశ్చర్యపోయా. ఆయన మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ మాట. అవును, నేను అసలు నిజంగా ఎట్లా జరిగింది, నిజంగా ఆయన ఏదో ఒక వేదిక మీదన్నా అభినందించాలి కదా, పర్సనల్గా ఫోన్ చేసి అయినా అభినందించాలి. పాకిస్తాన్లో
ప్రైమ్ మినిస్టర్ కొత్తగా మారితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అభినందిస్తాడండి. ఎందుకంటే ఒక పాజిటివ్ ప్రయత్నం అది. కనీసం రేపు ఉత్తరోత్తర రెండు దేశాల మధ్య ఒక సయోధ్య ఉండాలని. ఆడు ఉంటాడో ఉండడో తర్వాత మాట, అదైతే ఉంటుంది. చైనాలో ప్రీమియర్ మారినప్పుడు కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అభినందిస్తారు, శత్రుదేశం అయినా సరే. మరి ఎందుకు అభినందించలేదో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇంతమంది సలహాదారులు ఉండి ఆయన గుర్తు చేయటంలో లోపం జరిగిందా, మరి ఏం జరిగిందో.